ఓం సాయిరామ్. ఈరోజు మనం శ్రీ సాయిలీలా మాసపత్రికకు ఎడిటర్గాను మరియు శ్రీ సాయి సంస్థాన్కు అధ్యక్షులుగాను పనిచేసిన డాక్టర్ కేశవ్ భగవంత్ గావాంకర్ గారిచే చెప్పబడిన స్వీయ అనుభవాన్ని గురించి తెలుసుకుందాం. విశేషమేమంటే వీరు సంస్థాన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలోనే సమాధి మందిరంలో శ్రీ సాయి భగవానుని విగ్రహ స్థాపన జరిగింది. కేశవ్ గారు 1906లో ఆర్నకీలో జన్మించారు. వీరికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీవ్రమైన జ్వరం వచ్చింది. అది కొన్ని రోజులకు మరింతగా పెరిగి పిల్లవాడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎన్ని రకాల చికిత్సలు చేయించినా అది తగ్గకపోగా రోజురోజుకు పిల్లవాని పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తులలో బాగా ఇన్ఫెక్షన్ ఉన్నదని, అది తగ్గనిదే పిల్లవాడు బ్రతకడం కష్టమని వారి వైద్యులు చెప్పారు. వీరి ఇంటికి సమీపంలోనే శ్రీ సాయి భక్తులైన శ్రీ అన్నాసాహెబ్ దాబోల్కర్ గారి అల్లుడు గాల్వాంకర్ నివసించేవారు. విషయం తెలుసుకున్న గాల్వాంకర్ కేశవ్ ఇంటికి వచ్చి శ్రీ సాయి ఊదిని ఇచ్చి బాబాను ప్రార్థించమని, సాయి తప్పక కరుణిస్తారని కేశవ్ తల్లిదండ్రులకు గట్టిగా చెప్పి వెళ్ళారు. చివరి ప్రయత్నంగా వారు సాయికి మొక్కి కేశవ్కి నయమైతే షిరిడీకి వచ్చి ప్రసాదం పంచుతామని, దయచూపమని సాయిని మనఃపూర్తిగా వేడుకున్నారు. తెల్లవారింది. కేశవ్కి జ్వరం తగ్గుముఖం పట్టింది. కానీ శ్వాస తీసుకోవడం కష్టంగానే ఉంది. ఇంతలో హఠాత్తుగా పిల్లవాని ఛాతీ కింద భాగంలో ఒక గాయం ఏర్పడి దాని నుండి చీములాంటి ద్రవం రావడం ప్రారంభించింది. అందరూ భయపడ్డారు. వెంటనే డాక్టర్కు కబురు పంపారు. ఆయన వచ్చి చూసే సమయానికి కేశవ్ చక్కగా శ్వాస తీసుకుంటూ కనిపించాడు. ఛాతీ నుండి నీరు రావడం కూడా ఆగిపోయింది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. గాయానికి కట్టుకట్టి క్షుణ్ణంగా పరీక్షించి పిల్లవాడు కోలుకుంటాడని, ప్రాణభయం లేదని చెప్పి వెళ్ళాడు. కానీ ప్రాణ సంకటం నుండి కాపాడిన ఆ గాయం తాలూకు మచ్చ మాత్రం కేశవ్ ఛాతీపై జీవితాంతం అలాగే ఉండిపోయింది. కొన్ని రోజులలోనే కేశవ్ పూర్తిగా కోలుకున్నాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం కేశవ్ని తీసుకొని షిరిడీ వెళ్ళడానికి వారికి చాలా సంవత్సరాలే పట్టింది. చివరకు 1918లో, అంటే సుమారు కేశవ్ కోలుకున్న 5 సంవత్సరాల తరువాత వారు షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో బాబాని దర్శించుకున్నారు. శ్రీ సాయికి ప్రసాదంగా పేడా సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా నవ్వుతూ వాటిని అందుకొని 6 పేడాలు లెక్కపెట్టి కేశవ్కి ఇచ్చి మిగిలినవన్నీ తనే తినసాగారు. సహజంగా భక్తులు సమర్పించిన ఏ ప్రసాదమైనా సాయి అక్కడే ఉన్న భక్తులందరికీ పంచుతారు. అందుకు విరుద్ధంగా సాయి ఒక్కరే తినడం చూసి పక్కనే ఉన్న శ్యామ, దేవా, ఇక్కడ మేమందరం ఉన్నాం, పేడాలన్నీ నువ్వు ఒక్కడివే తింటే ఎలా అని అడిగాడు. అందుకు సాయి నవ్వుతూ, ఏం చేయను శ్యామ, ఈ తల్లి నన్ను 5 సంవత్సరాలు ఆకలితో ఉంచింది, ముందుగా నా ఆకలి తిరని అన్నాడు. ఆ తర్వాత బాబా కేశవ్ని దగ్గర తీసుకుని ప్రేమతో భుజాల చుట్టూ చేయి వేసి 2 పైసలు దక్షిణ అడిగారు. చిన్నపిల్లవాడైన కేశవ్కి సాయి అడిగింది అర్థం కాలేదు. అతను రెప్పవాల్చకుండా సాయినే చూస్తూ ఉండిపోయాడు. బాబా చమత్కారం అర్థం చేసుకున్న శ్యామ, శ్రీ సాయి పిల్లవానిని అడుగుతున్న దక్షిణ శ్రద్ధ సబూరిలను గ్రహించి కేశవ్ చేతిని అందుకొని దానిని శ్రీ సాయి కుడి చేతిలో ఉంచి, కేశవ్, బాబాతో చెప్పు, మీరు అడిగింది ఇచ్చాను అని చెప్పించాడు. కేశవ్ ఇలా చెప్పిన వెంటనే సాయి, సరే తీసుకున్నాను అని అన్నాడు. చూస్తున్న అందరికీ అది ఓ తాత మనవళ్ళు ఆడుకుంటున్న ఆటలా ఉంది. ఇంతలో శ్రీ సాయి తన ఒంటి మీద ఉన్న కఫినీని తీసి కేశవ్కి ఇచ్చారు. అందరూ ఒక్క క్షణం విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు. ఆహా,
కేశవ్ ఎంతటి అదృష్టవంతుడో కదా. ఎవరికీ దక్కని అమూల్యమైన ప్రసాదం ఆ పిల్లవానికి దక్కింది. కానీ అతనికి అర్థం చేసుకునే వయసు కాకపోవడంతో ఆ కఫినీని పొదివి పట్టుకుని సాయిని చూస్తూ ఉన్నాడు. అప్పుడు శ్యామ నెమ్మదిగా కఫినీని తీసుకొని కేశవ్ తల్లిదండ్రుల వైపు చూసి, మీ పిల్లవాని జీవితం ధన్యమైంది. మీరిక కోరవలసినది ఏమీ లేదు. ఆ దేవుడు దయాద్ర హృదయుడు. వారు ఇక అన్నీ చూసుకుంటారు. ఈ కఫినీ విలువ ఈ చిన్నవానికి తెలియదు. దీనిని భద్రపరిచి కేశవ్ పెద్దవాడైన తర్వాత నేను ఇస్తాను అని సాయి అనుమతి కోరి కఫినీని తన దగ్గర జాగ్రత్తగా ఉంచాడు. అందరూ లేచి నిల్చొని సాయికి నమస్కరించి బసకు పోవడానికి అనుమతి కోరారు. కేశవ్ కూడా అందరి వలనే చేతులు జోడించి నించున్నాడు. అప్పుడు సాయి కేశవ్ని దగ్గరకు రమ్మని పిలిచి ఒక్క ఉదుటిన కేశవ్ చెయ్యి పట్టుకుని లాగి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. పిల్లవాడు కూర్చున్న వెంటనే చెల్లున చెంప మీద ఒక్కసారి చెరిచాడు. కేశవ్ వెనక్కి పడ్డాడు, బిత్తరపోయాడు. అప్పుడు సాయి కేశవ్ జుట్టు పట్టుకుని లాగి వాని తలని వంచి తన కాలి బొటని వేళ్ల మీద కేశవ్ తలను ఆనించాడు. ఆ తరువాత కేశవ్ నుదుటిపై ఊదీ రాసి, ఇక నిశ్చింతగా వెళ్ళు బిడ్డ, అల్లా నీకు అంతా మంచి చేస్తారు అని ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత శ్రీ సాయి మహాసమాధి పొందారు. కేశవ్కి సాయి పట్ల భక్తి, విశ్వాసం వయసుతో పాటు పెరుగుతూ వచ్చాయి. ప్రతి సంవత్సరం సెలవులకు షిరిడీ వచ్చి శ్రీ సాయిని దర్శించి శ్యామాని కలిసి రోజులు గడిపేవారు. అలా శ్రీ సాయి అద్భుత లీలలను శ్యామ ద్వారా వినేవాడు. వారి సాంగత్యం ఎంతో విశేషమైనది. కేశవ్ గావాంకర్ వృత్తిరీత్యా డాక్టర్ అయినారు. కానీ వారు ఏ రోజు ధన సంపాదన కోసం ఆరాటపడలేదు. ఎల్లప్పుడూ శ్రీ సాయి ధ్యానంలో గడిపేవారు. తాను పెద్దవాడైన తరువాత శ్యామ దాచి ఇచ్చిన శ్రీ సాయి ప్రసాదమైన వారి కఫినీని నిత్యం పూజిస్తూ ఉండేవారు. శ్రీ సాయి తన వెంటే నీడలా ఉన్నారని పరిపూర్ణంగా విశ్వసించేవారు. శ్రీ సాయి ఇచ్చిన ఆ కఫినీ ఇప్పటికీ శ్రీ కేశవ్ గారి ఇంట పూజలు అందుకుంటూ ఉన్నది. బొంబాయిలోని వారి ఇంట ఓ అద్దాల బీరువాలో దానిని పొందుపరిచి శ్రీ సాయి భక్తుల సందర్శనార్థం వారి కుటుంబ సభ్యులు ఉంచారు. కేవలం కఫినీ ఇచ్చి సరిపెట్టలేదు శ్రీ సాయి. కేశవ్ని ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ఉన్నతంగా చూడాలని వారు ఎన్నో లీలలను చూపారు. వాటి గురించి మరో కథలో తెలుసుకుందాం. ఓం సాయిరాం.